హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి వాయిస్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? కొంచెం లిటిల్ కోల్డ్ ఉందన్నమాట, సో వాయిస్ చేంజ్ అయిపోయింది. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి హెల్త్ కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో ఏంటి అంటే బర్త్డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అని చూపిస్తాను అనమాట. అండ్ ఆ రోజు కొంచెం ఎగ్జామ్ ఉండడం వల్ల అంత క్లారిటీగా ఏం చూపించలేకపోయాను అనమాట, ఏం చేసామని. ఆ రోజు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి ఇంకా తీసినంత వరకు మీకు పెడుతున్నాను. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసేస్తున్నాను అనమాట. అండ్ మాకు టెంపుల్ అవన్నీ లేదు కాబట్టి హాస్టల్లో ఉన్నాను, సో ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను అనమాట రూమ్లో. మ్యాక్సిమం ఆ రోజు మమ్మీ వస్తున్నారనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు, మార్నింగే స్టార్ట్ అయ్యారు. లాంగ్ జర్నీ ఉండిద్ది కదా, కానీ ఇంకా బర్త్డే అని చెప్పి వస్తున్నా అని చెప్పింది అనమాట. అండ్ పొద్దున్నే లెగవాలనే లేదు, ఆ రోజు ఆల్మోస్ట్ 4 అయిందనమాట. నైట్ సెలబ్రేషన్స్ అవన్నీ అయ్యి మేము పండుకునేసరికి ఇంకా మార్నింగే ఇంకా లెగవాలని చెప్పి టైం సరిపోదని చెప్పి లేచాము. అండ్ ఆ రోజు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాల్సింది ఉంది ఎగ్జామ్ ఉండడం వల్ల. సో ఇంకా మేకప్ అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రెష్ అయ్యాను. నా మేకప్ చాలా అంటే చాలా సింపుల్గా ఉండిద్ది. రేర్ కేసెస్లో అంటే ఇలాగ ఒకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మేకప్ యూజ్ చేస్తాను అనమాట. లేకపోతే మీరు ఇంతకుముందు నా రొటీన్స్లో చూసుంటే నేను అక్కడ చెప్పాను, సేమ్ అదే ఉంటుంది నా డైలీ కాలేజ్కి. ఇది ఎప్పుడైనా స్పెషల్గా ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫౌండేషన్ తీసుకొని దాంట్లో లైట్గా సన్ స్క్రీన్ మిక్స్ చేస్తున్నాను అనమాట. అండ్ కన్సిస్టెన్సీ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా బ్లెండర్తో నీట్గా బ్లెండ్ చేసేసుకున్నా. మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్లెండింగ్లోనే ఉంటుంది అనమాట. అండ్ ఇది నాకు స్టార్టింగ్లో బ్లెండింగ్ చేయడం అంటే ఏముంది, నార్మల్గా చేస్తే సరిపోద్ది అని అనుకుంటాము. కానీ కొన్ని అలవాటు చేసుకుంటున్న కొద్దీ మనకి తెలుస్తుంది అనమాట ఎలా బ్లెండ్ చేయాలి నీట్గా అని. సో సన్ స్క్రీన్ వేయడం వల్ల ఈజీగా బ్లెండ్ అయిపోయింది అనమాట ఫౌండేషన్ కూడా. అండ్ మెయిన్ బేస్ ఫౌండేషనే కాబట్టి నేను కన్సీలర్ అవన్నీ ఏం యూజ్ చేయట్లేదు. ఆ ఫౌండేషన్ని కూడా నేను కన్సీలర్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట అండర్ ఐస్కి అండ్ మౌత్కి చుట్టూ. సో ఇంకా నేను కన్సీలర్ అనేది యూజ్ చేయలేదు ఆ రోజు. అండ్ తర్వాత వచ్చేసి లైట్గా కాంపాక్ట్ వేసుకున్నా. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి బాగా ఆయిల్ వచ్చేస్తుంది, చెమటలు స్వెట్టింగ్ వస్తుంది అని చెప్పి కాంపాక్ట్. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంపాక్ట్ యూజ్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఆ తర్వాత పైన ఐ షాడోకి సేమ్ నా స్కిన్ కలర్ది ఏదైతే ఉందో అదే తీసుకొని లిటిల్ బిట్ అది ఫింగర్తోనే బ్లెండ్ చేస్తున్నాను అనమాట. అండ్ అది మనకి వేసామా లేదా అన్న అలాగా వేస్తాను, ఎందుకంటే ఎక్కువగా కనపడకూడదు, ఓవర్గా కూడా కనపడద్దు అలా అని చెప్పి మరి అసలు వేయకుండా కాకుండా మీడియంగా వేస్తున్నాను. అండ్ ఆ తర్వాత నాకు తెలిసిందే కదా ఐబ్రోస్ చాలా థిన్గా ఉంటాయి, సో ఐబ్రో ఫిల్లింగ్ ఖచ్చితంగా చేసుకుంటా. ఐబ్రోస్తోనే మనకి ఫేస్కి నీట్నెస్ వస్తుంది అనమాట. సో ఐబ్రోస్ని ఫిల్ చేసేసాక ఇంకా ఐలైనర్ పెట్టుకుందామని చూస్తున్నా. అండ్ పెద్ద కామెడీ ఏంటంటే నాకు ఐలైనర్ పెట్టుకోవడం వేయడం వచ్చు, కానీ నాకు పెట్టుకోవడం రాదనమాట సరిగ్గా. అది క్యామ్లో చూసి పెట్టుకునేసరికి ఫస్ట్ అసలు చాలా బాలే అనమాట. ఇంకా మళ్ళీ తర్వాత మిర్రర్ చూసి పెట్టుకున్నా. ఎప్పుడు మిర్రర్ చూసి అలవాటు అయిపోయి సడన్గా క్యామ్లో పెట్టేసరికి కొంచెం నీట్గా రాలే అనమాట. ఇలాంటి మిస్టేక్స్ అందరికీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇట్స్ ఆల్ బిగినర్స్ మిస్టేక్స్ అండ్ పర్లేదు. A few moments later.
మమ్మీస్ పెట్టుకుంటా గైస్, సారీ. అండ్ ఐలైనర్ అయితే పెట్టేసుకున్నా అనమాట. ఐలైనర్ పెట్టేసుకున్న తర్వాత లైట్గా మళ్ళీ కొంచెంగా కాంపాక్ట్ తీసుకొని మళ్ళీ అలాగా టచ్అప్ లాగా చేసాను అనమాట. అండ్ ఫైనల్గా లిప్ బామ్ అప్లై చేసేసుకొని అండ్ లిప్స్టిక్ ఆ రోజు కొంచెం నా లిప్ కలర్లో మ్యాచ్ అయ్యేలాగా వేసుకుందాం అనుకున్నా. సో కొంచెం అలాంటిదే యూజ్ చేశాను అనమాట. అండ్ దాని షేడ్ అంత ఐడియా లేదు నాకు. సో లిప్స్టిక్తో ఇంకా అయిపోయింది అనమాట. మేకప్ అయితే ఇంకా అయిపోయింది. ఇంకా డ్రెస్ వేసుకొని హెయిర్ అండ్ జ్యువెలరీ పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టు. సో ఇలాగైతే రెడీ అయిపోయాను అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా హెయిర్ అండ్ జ్యువెలరీ సెట్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ జ్యువెలరీ అంతా రెడీగానే ఉంది. హెయిర్ ఒక్కటి మా ఫ్రెండ్తో వేయించుకుందామని అనుకుంటున్నాను. ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా ట్రై చేశాను అనమాట. అదైతే మంచిగా ఉంటుంది అనిపించింది ఈ డ్రెస్ మీదకి. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ చూసేయండి, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా రెడీ అయిపోయి ఆల్మోస్ట్ టైం అయిపోయింది అనమాట. అప్పటికి 9 అయిపోతుంది. కాలేజ్కి వెళ్ళిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్కి 11కి ఆ టైంకి మమ్మీ వచ్చిందనమాట. మమ్మీ కేక్ తీసుకొచ్చింది. రోజు ట్యూస్డే అవ్వడం వల్ల నేను ఎగ్ తిన్నాను అనమాట. నాన్ వెజ్. సో అందుకని చెప్పి నాకు ముందే ఇంటి దగ్గర నుంచే ఎగ్లెస్ కేక్ ఆర్డర్ ఇచ్చి చేయించి తీసుకొచ్చింది అనమాట. అక్కడి నుంచి నా కోసమే తీసుకొచ్చింది. అండ్ ఇంకా గిఫ్ట్ కూడా ఉందన్నమాట. ఆ గిఫ్ట్ ఏంటో మీరే చూడండి. ఇప్పటికైతే కేక్ కట్ చేస్తున్నాను నేను, మమ్మీ అండ్ ఫ్రెండ్స్ అందరూ. ఎగ్జామ్ ఉండడం వల్ల అప్పుడు కాలేజ్లోనే ఉన్నారు. నేను వచ్చానమాట. మమ్మీ వచ్చిందని చెప్పి హాస్టల్కి వచ్చేసాను. ఇంకా కేక్ కటింగ్ చేసేసామన్నమాట. అందుకే అక్కడ ఎవరు లేరు. నేను, మమ్మీ, ఇంకొక ఫ్రెండ్ ఉందన్నమాట మా రూమ్లో. సో మేము ముగ్గురం బట్టి కేక్ కట్ చేసి అండ్ బీటెక్ జాయిన్ అయ్యాక ఇది 3rd బర్త్డే అనమాట. సో 3 బర్త్డేస్లో మమ్మీ ఈ బర్త్డేకి వచ్చింది. ఇంకా ఫైనల్గా ఇంకా తర్వాత చేసుకోను కాబట్టి ఇక్కడ. సో మమ్మీ వచ్చింది అనమాట. లాస్ట్ 2 బర్త్డేస్ నేను హాస్టల్లోనే ఉన్నాను. అప్పుడు కూడా ఈ బర్త్డేకి మమ్మీ వచ్చింది. అండ్ నా గిఫ్ట్ వచ్చేసి కొత్త స్మార్ట్ వాచ్ అనమాట. ఇంతకుముందు ఉండేది అది రౌండ్ డైల్ ఉండేది అనమాట. ఇదేమో బ్లాక్ కలర్లో స్క్వేర్ షేప్ వచ్చి ఫైర్ బోల్ట్ కంపెనీ అనమాట. సో నా కొత్త స్మార్ట్ వాచ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. చాలా బాగుంది. ఇది వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆల్రెడీ అది యూజ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ బాగుంది. దాని రివ్యూ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, చేస్తాను. అండ్ మెయిన్గా ఆ రోజు విషెస్ చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ బర్త్డే అయితే చాలా సింపుల్గా అయిపోయింది. ఏమీ అంత గ్రాండ్గా లేదు. ఆల్మోస్ట్ నైటే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి. మార్నింగ్ మమ్మీ వచ్చాక జస్ట్ అలాగ కేక్ కటింగ్ చేసాము. అండ్ ఆ రోజు నాన్ వెజ్ కాబట్టి జస్ట్ క్యాంటీన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మమ్మీ కూడా తినాలి కాబట్టి మమ్మీకి ఫ్రైడ్ రైస్ అండ్ మేము పరాటా అది తిన్నాము. ఇంకా ఆ రోజు చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి అనమాట. ఎగ్జామ్ కూడా రాయాలని చెప్పి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇయర్ రింగ్స్ అండ్ మగ్, ఇంకొకటి బ్రాస్లెట్. ముందు వీడియోలో చూసింటే మగ్ ఆల్రెడీ చూపించేసాను అనమాట. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇవి లాస్ట్ వీడియోలో చూపించడం కుదరలేదు. సో ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇదంతా ఒక సెట్. అండ్ వాళ్ళు నా విజ్ లిస్ట్లో చూసి నాకు ఏం నచ్చాయి ఏమున్నాయో చూసి దాన్ని వాళ్ళకి షేర్ చేసుకొని దాని నుంచి పెట్టారనమాట. సో మనకి ఇష్టమైనవి మనకి తెలియకుండా సర్ప్రైజ్లా ఇస్తే చాలా బాగుండిద్ది కదా. సో అదనమాట. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.